హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాం. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఉడికించి పెట్టుకుందామండి 20 మినిట్స్. ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలను కూడా యాడ్ చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చివరిగా వచ్చేసి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిసేపు వేగనిద్దామండి. దీన్ని కొద్దిగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. చికెన్ ఫ్రై రెడీ.